ఒడియమ్మ బంటి, ఎంతమంది బంటీలు, ఎంతమంది రక్తపింజర్లు, ఈవెన్ బంటీలు రక్తపింజర్లు ఈ మూవీ రివ్యూలు కూడా ఉన్నారు. తమ్మునే చూసుంటారు, మీకు అర్థమైపోయి ఉంటుంది మనం ఎవరిని రోజు చేస్తామో. రగడి, బార్బెల్, రావణ్ ఫర్ యూ అండ్ పూల 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 చొక్క. వీళ్ళు మూవీ రివ్యూలు కాదు, ఒక మూవీని నాశనం చేయడానికి వచ్చిన పిశాచులు. ఓకే, వీళ్ళందరికీ పైనుంచి కింద కడిగేద్దాం, ఒక రోస్ట్ వేసుకుందాం. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. నేను మీ మోహన్ ఎక్స్ రోస్ట్. వీళ్ళకి తెలుగు ఫిల్మ్స్ ఏ నచ్చవయ్యా? ఏ ఫిల్మ్ రా మీరు? ఏ ఫిల్మ్ని బాగుందని చెప్పింది? డీసెంట్గా ఉండే యావరేజ్ ఫిల్మ్ని కూడా ఫ్లాప్, బాగలే, డైరెక్షన్ బాగలే, స్క్రీన్ ప్లే బాగలే, ఓకే సినిమాటోగ్రఫీ బాగలే. తెలుగు ఫిల్మ్స్ అయితే బాగలే, ఒకటే డైలాగ్ బాగలే. ఎందుకంటే బొక్కలు అని బాగలేదంటే వ్యూస్ ఎక్కువ వస్తాయి కాబట్టి దాని మీదే ఫిక్స్ అయిపోతారు. అదే మలయాళం మూవీస్ అనుకో, మలయాళం మూవీ మంచి డీసెంట్, మన తెలుగు వాళ్ళు ఎందుకు తీరు నాకు అర్థం కాదు అని నానా సజెషన్స్. ఎవరు అడగండి, ఈయన ఎవరు అడగడు సజెషను. ఈ బొక్కగాడికి మూవీలో యాక్ట్ చేయడు, డైరెక్ట్ చేయడు, దేంట్లో అసలు మూవీ డైరెక్షన్ కాదు, దేంట్లో పని చేసి ఉండడు, ఏం వర్క్ చేసి ఉండడు. వీడు మళ్ళీ డైరెక్టర్లకి, మూవీ హీరోలకి సజెషన్లు ఇస్తాడు. ఈట్ 5 స్టార్, డూ నథింగ్. ఏముండదు, కొత్తగా మూవీ రిలీజ్ అయితే ఆ రిలీజ్ చూసొస్తారు. చూసొచ్చి ఇలా పర్సనల్ ఒపీనియన్ని, ఇలా పర్సనల్ ఫీలింగ్స్ని, ఇదే యూనివర్సల్ ట్రూత్, ఇదే ఈ ఫిల్మ్కి మేము ఇచ్చే రివ్యూ అని పోర్ట్రే చేస్తారు. సింపుల్ క్వశ్చన్ మా ఈ మూవీ రివ్యూర్లకి, అరే మీకు ఏ మూవీ నచ్చుద్దిరా? ఏ మూవీ నచ్చుద్ది? మీరు ఏ మూవీలో బొక్కలెత్తలేదు చెప్పండి. ఒక యావరేజ్ డీసెంట్ ఫిల్మ్ని కూడా మీరు ఇచ్చే రివ్యూల వల్ల ఫ్లాప్ చేసి పడేస్తున్నారు. ఏంది మీకు ఏ మూవీ నచ్చుద్దిరా? ఏ మూవీ నచ్చుద్ది చెప్పు? ఇంకా రీసెంట్గా వచ్చిన సనాతన ధర్మం మీద తీసిన అఖండ అయితే వీళ్ళు ఎవరికి నచ్చదు, లాజిక్లు ఎదుగుతారు, హాలీవుడ్ రేంజ్లో కంపారిజన్లు. ఏ మూవీ నచ్చుద్దయ్యా? ఒక్కటి సింపుల్ క్వశ్చన్. మీకు ఒక 5 minutes ఏదైనా స్క్రిప్ట్ రాసుకోండి, డైరెక్ట్ చేయండి, విఎఫ్ఎక్సెస్ ఎడిట్లు చేయండి, దానికి మేము రివ్యూలు ఇస్తాం. అప్పుడు నమ్ముతాం. మీరు బొక్క దేంట్లో యాక్టింగ్ చేయరు, ఏ మూవీలో యాక్ట్ చేసి ఉండరు, ఏది డైరెక్ట్ చేయరు, మీరు వచ్చి రివ్యూలు ఇస్తారు. అది చాలామంది సొల్లుగాళ్ళు, పనిలేని సొల్లుగాళ్ళు చూస్తారు. దానికి మళ్ళీ కామెంట్లు, దాంట్లో మళ్ళీ కామెంట్ బాక్స్లో ఫ్యాన్ వార్స్, ఫ్యాన్ ఫైట్స్. ఎక్కడ కర్మరా ఇది? మిమ్మల్ని ఎవరా రివ్యూ అడిగింది? ఎవరు అడిగాడు మిమ్మల్ని? మూవీ తీసిన వాళ్ళు అడిగారా? ఆడియన్స్ అడిగారా? ఎవరు అడిగారు రివ్యూని? ఎవరు రివ్యూ అడగలే మిమ్మల్ని. మీరు బాగున్న ఫిల్మ్కి మంచిగా రివ్యూ ఇస్తే ఓకే, బాగలేని ఫిల్మ్కి మంచిగా రివ్యూ ఇస్తే ఓకే. ఐ మీన్ బాగలేదని ఫిల్మ్ని బాగలేదని చెప్పు, కానీ బాగున్న ఫిల్మ్ను కూడా బాగలేదని చెప్పి ఆ మలయాళం మూవీలాగా లేదు, ఆ హాలీవుడ్ మూవీలాగా లేదు, అదేమన్నా అంటే కంపారిజను. హాలీవుడ్ ఆ మూవీకి ఈ మూవీకి కంపారిజన్ ఏందిరా? ఆ బడ్జెట్లు వేరుంటాయి, ఈ బడ్జెట్లు వేరుంటాయి. ఈ మూవీని మూవీలా చూడు. ఆడియన్స్ ఎందుకు వెళ్ళేది? ఎంటర్టైన్మెంట్ కోసం, ఆ మ్యూజిక్ని ఆనందం కోసం, వాళ్ళ ఫేవరెట్ హీరోని బిగ్ స్క్రీన్ మీద చూద్దాం అని చెప్పి ఒక చిన్న ఆనందంతో పోయి చూసి వస్తారు. వీళ్ళేందంటే ఆడియన్స్ వెళ్ళి వాళ్ళ ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేసే లోపే పొద్దు పొద్దున్నే ప్రీమియర్ చూసేది. బాలే బాగలేని మూవీకి బాగలేదంటే ఓకే, బాగున్న మూవీని కూడా స్టార్టింగే బాలే. ఆ మలయాళం మూవీ చిన్న బడ్జెట్ అయ్యా, ఆ మూవీలో కూడా తీలేపోయారు అంటాడు. ఎవడ్రా నువ్వు? ఇటంటే తెలుసా, ఇంట్లో కూరలను నచ్చవిడికి అడక్క నువ్వుకి 4 పక్కనింటి కూరలు తెచ్చుకుంటారు చూసినావా, అవి మాత్రం బాగా నచ్చుతాయి, లొట్టలేసుకుని తింటారు, జుక్ అంట. నిజంగా ఆడియన్స్ మీద అంత ప్రేమ, అభిమానాలు ఉండి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని మీ భుజ స్కంధాల మీద వేసుకొని పైకి లేపాలంటే మీరే ఒక పెట్టండి. ఏంటి? ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టండి. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టి మీరే ట్రైనింగ్లు ఇవ్వండి. మూవీని ఎలా డైరెక్ట్ చేయాలో ట్రైనింగ్ ఇవ్వండి, ఎలా యాక్ట్ చేయాలో మీరే ట్రైనింగ్లు ఇవ్వండి. ఇవన్నీ చేసి అప్పుడు మాట్లాడండి. ఆడియన్స్కి ఒక్కటే చెప్తున్నా అబ్బా, మూవీ లవర్స్కి, మూవీలని మంచిగా ఆస్వాదించే ఆడియన్స్ చెప్తున్నా, ఈ రివ్యూలు చూడొద్దు. నీకు మూవీ చూడాలనిపించిందా, వెళ్ళి చూసిరా, అంతే. ఈ రివ్యూలన్నీ పెయిడ్ రివ్యూలు ఉంటాయి, పర్సనల్ ఒపీనియన్ రివ్యూలు ఉంటాయి, వాళ్ళ ఫేవరెట్ హీరో బయాస్డ్ రివ్యూలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. చెప్తున్నా ఒకటే, ఈట్ 5 స్టార్, డూ నథింగ్, అంతే. బొకడగాళ్ళు, అది మ్యాటరు. దట్స్ ఆల్ ఫర్ ద అనాలిసిస్ గైస్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి మీరు వైరల్ చేస్తేనే ఇలాంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. నేను మీ మోహన్ ఎక్స్ రోజ్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.